నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం హైపర్ టెన్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు హైపర్ టెన్షన్ అని దేనిని అంటాం, దాన్ని ఏ విధంగా గుర్తించాలి, ఒకవేళ హైపర్ టెన్షన్ ఉంటే న్యాచురోపతి విధానం ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండా న్యాచురోపతి విధానంతో హైపర్ టెన్షన్ పూర్తిగా తగ్గుతుందా, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు రుద్ర నేచర్ క్యూర్ క్లినిక్ నుంచి న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ ఎం ప్రభు హర్ష ఉన్నారు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. సార్, మరి నేను చెప్పిన విధంగా హైపర్ టెన్షన్ అనేది దేన్ని అంటారు, ఎలా గుర్తించాలి దాన్ని? హైపర్ టెన్షన్ అంటే మన అకార్డింగ్ టు WHO మాట్లాడితే 140/90 అంటే ఒక సిస్టోలిక్ ప్రెషర్, ఒక డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 140/90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంట. కరెక్ట్గా హైపర్ టెన్షన్ అనేది తెలుగులో క్లియర్గా చెప్పాలి అంటే పోటు అంటారు. బ్లడ్ ఆర్టరీస్లో ఫ్లో అయ్యే ప్రెషర్ని మనం మెజర్ చేస్తాం. ఆ వాల్స్లో ఉన్న ప్రెషర్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. అండ్ మెయిన్గా గుర్తించాలి మీరు అంటున్నారు కాబట్టి, కామన్ పీపుల్లో సిమ్టమ్స్ వచ్చి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది, తర్వాత ఆయాసం ఉండడం, రెండోది మనకి తను టెన్షన్ అవ్వడం, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వడం వల్ల ఒకటి, అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ పంపింగ్ బ్రెయిన్కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఇవి కామన్గా వచ్చే సిమ్టమ్స్. అండ్ కొంతమందికి తెలియకుండా స్టార్టింగ్ స్టేజ్లో బయటపడవు. అండ్ వాళ్ళకు వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్లడ్ విజన్ ఉంటుంది. మనం ఏమన్నా ఐ సంబంధిత ప్రాబ్లం అనుకొని ఆప్థమాలజిస్ట్కి చూపిస్తాం, బట్ అది రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ అనేది తెలియదు చాలామందికి. ఓకే, అంటే మరి దీనికి గల కారణాలు ఏంటి? హైపర్ టెన్షన్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? అందరిలో కామన్ అయినా? అందరిలో కామన్. ఇప్పుడు అకార్డింగ్ టు 2010 స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి 5 మగవాళ్ళలో ఒకరు హైపర్ టెన్షన్తో ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ప్రతి 8 మంది ఉమెన్స్లో ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఉమెన్స్లో కామన్గా ప్రెగ్నెన్సీ టైంలో ఈ గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు దీన్ని. అండ్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బ్లడ్లో ఆక్సిజన్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది టోటల్గా. ఎప్పుడైతే ఆక్సిజన్ క్యాపబిలిటీ తగ్గడం వల్ల బ్లడ్ అనేది పంప్ అవ్వడం, హార్ట్కి ఎక్కువ ఆక్సిజన్ నీడెడ్, బ్రెయిన్కి 70% ఆక్సిజన్ మనకి అవసరం. ఈ ఆక్సిజన్ సఫిషియెంట్ లేకపోవడం వల్ల బ్లడ్ పంపింగ్ ఇంకా ఫోర్స్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం మెయిన్గా ఆల్కహాల్ ఒకటి అండ్ స్మోకింగ్ ఒకటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చి మనకి ఎక్కువ ఒబేసిటీ ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత డయాబెటిక్, ఇప్పుడు కామన్గా జెనెటికల్గా ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ దీని తర్వాత ఎక్కువ మందికి ఏదైనా రీజన్స్లో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేజర్గా సఫర్ అయ్యే వాళ్ళలో కూడా ఈ కంప్లైంట్స్ ఉంటుంది. ఓకే, అంటే ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాము, ఏ ఏజ్ వాళ్ళలో? ఏ ఏజ్ వాళ్ళలో అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 to 50 బిట్వీన్ ఉండేవారు. అండ్ పాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి 45 నుంచి ఈ డిసీజెస్ అన్నీ చూపిస్తారు. బట్ ఇప్పుడు అదేమైందంటే మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల అది ప్రీపోన్ అయ్యాయి. ఇంకా ఏజ్ 30 రాగానే మనకి ఇప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ అని, ముందు నుంచి జాబ్ ఇట్లా వెళ్ళడం, ఎక్కువ సైకలాజికల్గా స్ట్రెస్ తీసుకోవడం, దానివల్ల ఏంటంటే యంగ్ అడల్ట్స్లో ఎక్కువ ఈ కంప్లైంట్ చూస్తున్నాం. అండ్ దీన్ని యంగ్ అడల్ట్స్లో వచ్చేదాన్ని ఎలా అంటారంటే సిస్టోలిక్ లెవెల్ అనేది, అంటే పైన ఉన్న 140 లెవెల్ అనేది హై ఉంటుంది అండ్ కింద ఉన్న డయాస్టోలిక్ వాల్యూమ్ అనేది చాలా లో ఉంటుంది వీళ్ళకి. ఈ ఫ్లక్చుయేషన్ ఐసోలేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. అండ్ ఇది ఎక్కువ యంగ్ వాళ్ళలో ఉంటుంది. ఇట్స్ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెస్. బట్ మనకు తెలియక ఒక అలోపతి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇలా బీపీ ఫ్లక్చుయేషన్ ఉందని చూపించడం వల్ల ఒక కాన్స్టెంట్ మెడికేషన్ పెడతారు. ఇది పెట్టడం వల్ల ఏంటంటే బాడీలో జరగాల్సిన రెగ్యులర్ ఫంక్షన్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా సిస్టోలిక్ డయాస్టోలిక్ అని. రెండిట్లో ఒకటి చాలా తక్కువగా ఉంటుంది, ఒకటి ఎక్కువగా ఉంటుంది. రెండు కూడా చాలా ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఎవరిలో జరుగుతుంది, వాళ్ళలో ఏం చేంజెస్ ఉంటాయి? ఎక్కువ నేను చూసిన కేసెస్ ఒక 2 years బ్యాక్ ఒక ఫిమేల్కి 180/120 ఉంది వాల్యూ. అండ్ తనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుండే అండ్ హిస్టరీ అరౌండ్ డయాబెటిక్ ఒక 20 years ఉంది. ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆమెకి హై ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక హైపర్ టెన్షన్ని 4 different వేస్లో డిసైడ్ చేస్తాం మనం. హార్ట్ రిలేటెడ్ వస్తే దాన్ని కార్డియాక్ హైపర్ టెన్షన్ అంటాం, అండ్ లివర్ వస్తే హెపాటిక్ హైపర్ టెన్షన్ అంటాం దీన్ని, అండ్ కిడ్నీ వస్తే నెఫ్రోటిక్ హైపర్ టెన్షన్ రీనల్ హైపర్ టెన్షన్ అంటాం. ఇవి ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ అన్నీ టుగెదర్ ఫామ్ అయ్యి ఒక క్రానిసిటీని తీసుకొచ్చి కొలెస్ట్రాల్ ఫామ్ అవడం, ఎథిరోస్క్లీరోసిస్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్స్. ఇలాంటి వాళ్ళు తగ్గించడం అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి కనపడం. దెర్ ఈస్ అ మెథడ్ కాల్డ్ యాజ్ కైరోథెరపీ.
క్రయోథెరపీ, ఐస్ మసాజ్ హోల్ స్పైన్కి చేయడం వల్ల వాళ్ళకి ఇన్స్టెంట్గా బీపీ లెవెల్స్ అనేది స్లో డౌన్ అవుతాయి. బట్ మెయింటైన్ చేయాలంటే టైం టేకింగ్ ప్రొసీజర్ వీళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కార్డియాక్ కానీ లేకపోతే కిడ్నీ డ్యామేజెస్తో కాకుండా నార్మల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది, వస్తుంది. అదెందుకు అంటారు? ఇప్పుడు మ్యాక్సిమం మనం ఇప్పుడు లీడ్ చేసే సిచ్యువేషన్సే మెయిన్ కారణం. ఇప్పుడు ఇదంతా మీకు డయాబెటిక్ ఇవన్నీ చెప్పింది ఫిజియోలాజికల్ వరకే, అండ్ దేర్ ఈజ్ ఎ సైకలాజికల్ ఫ్యాక్టర్. ఈ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది ఫిజియోలాజీ. ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఒక పర్సన్ నవ్వాలన్నా కూడా దేర్ ఇస్ ఎ హార్మోన్ కాల్డ్ యాజ్ డోపమైన్. ఆ డోపమైన్ ప్రాపర్గా సెక్రీషన్ అవ్వకపోయినా కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఒక్కసారి స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లడ్ వాల్స్ అనేది క్లోజ్ అవుతాయి. ఆ క్లోజ్ అయినప్పుడు దాంట్లో పోయే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఫోర్స్తో పోవాల్సి వస్తుంది. దానివల్లనే మేజర్గా వచ్చే కంప్లైంట్స్. దీన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. తెలియకుండానే అందరిలో ఉంటుంది, బట్ ఎవరు ఐడెంటిఫై చేయం. ఎప్పుడైతే మనం రూల్ అవుట్ చేస్తామో బయటకు వస్తుంది. మరి ఈ హైపర్ టెన్షన్ రావడం వల్ల మన బాడీలో ఏ శరీర భాగాలు ఎఫెక్ట్ అవుతుంటాయి? డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది? డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒక 7 years 8 years ఒకే మెడికేషన్ వాడడం మెయిన్ ఫ్యాక్టర్ మనకి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టెల్మిస్ట్రాల్ అనేది ఒక టాబ్లెట్ 10 mg కామన్గా ఇచ్చే ఏ ఫిజిషియన్ అయినా ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ అది చేసినప్పుడు ఏంటంటే మెయిన్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే క్యాపబిలిటీని తగ్గిస్తుంది బాడీలో. దానివల్ల ఏంటంటే మనకి మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. ఈ డయాబెటిక్ అనే కాంప్లికేషన్ని పెద్దగా చేస్తుంది. మెయిన్గా ఈ డయాబెటిక్, సెకండ్ వన్ హెపాటిక్ హైపర్ టెన్షన్ అంటారు. మన లివర్ అనేది దాని ఫంక్షనింగ్ ఏంటంటే డీటాక్సికేట్ చేయడమే, బాడీని క్లెన్స్ చేసే మెకానిజం దానికి ఉంటుంది. బట్ ఈ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఒక కెమికల్ ఇండ్యూస్ చేసిన తర్వాత దాని పని ఇంకా అవసరం లేదు. డైరెక్ట్గా బ్లడ్లో కెమికల్ రిలీజ్ అవుతుంది, దాని ఫంక్షన్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ డీటాక్సికేషన్ ప్రాసెస్ తగ్గిపోవడం వల్ల లంగ్స్ అనేది టోటల్గా డ్యామేజ్ అవ్వడము, అండ్ కిడ్నీ వచ్చి ఫిల్టర్ చేయలేకపోవడము. ఎక్కువ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నప్పుడు ఫిల్టర్ చేయలేదు కిడ్నీ అనేది, అలా కిడ్నీ ఫంక్షన్ కూడా డౌన్ అవ్వడము. అండ్ తర్వాత వచ్చి మెయిన్గా ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ లేదా బీపీ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడతాయి, తెలియదు మనకి. అండ్ చెస్ట్ పెయిన్ అనేది ఒక కంప్లైంట్ మాత్రమే మనం రికగ్నైజ్ చేయగలం, బట్ వాళ్ళకి ఎప్పటి నుంచో క్లాట్స్ అనేది ఫామ్ అయ్యి సడన్గా స్ట్రోక్ రావడం, డెత్ జరగడం జరుగుతుంది. ఓకే, ఈ హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, ఎవరిలోనైనా కూడా. ఎవరిలో అయినా సాధ్యమవుతుంది. కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళలో మెయిన్గా ఏంటంటే మెడిసిన్ మీద వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే మనము ఇప్పుడు మన క్లినిక్స్లో యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఎలిమినేటివ్ డైట్ అంటాం. వాళ్ళకి ఇచ్చిన డైట్లో బాడీని ఆ మెడిసిన్ వల్ల వచ్చే డీటాక్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో టాక్సిసిటీ అది తగ్గించి తర్వాత దాన్ని సూతనింగ్ డైట్ అంటారు. మళ్ళీ అది పాతప్పుడు లాగా వర్క్ చేయడానికి హెల్ప్ అయ్యే మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ మెథడ్ వచ్చి కన్స్ట్రక్టివ్ డైట్ అంటారు. అంటే మళ్ళీ దాని ఫంక్షన్ ఎన్హాన్స్ చేసి రెగ్యులర్ వేలో అది ప్రాసెస్ చేయడాన్ని కన్స్ట్రక్టివ్ డైట్ అంటాం. అరౌండ్ ఒక పర్సన్కి 2 to 3 months మినిమం పడుతుంది. ఓకే, అంటే ఇదంతా చేయాలంటే ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? లేదు, విజిట్ సరిపోతుందా? ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఇది డిపెండ్స్, ఒక పర్సన్ స్టెబిలిటీ మ్యాటర్స్. ఎందుకంటే ఒక పర్సన్ సైకలాజికల్గా తను రికవర్ అవ్వాలి 100% అని ప్రిపేర్ అయి ఉన్న పర్సన్స్కి మనం మన క్లినిక్లో మార్నింగ్ ఒక 1 hour యోగా సెషన్ తీసుకుంటాం. తర్వాత డే రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉండాలో వాళ్ళకి గైడ్ చేస్తాం. మనం గైడ్ చేసిన తర్వాత ఒక 1 weekకి ఒకసారి మనం వాళ్ళని కంటిన్యూస్గా కన్సల్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చే చేంజెస్ ఇవన్నీ మానిటరింగ్ చేస్తూ గైడ్ చేస్తాం. లేదు ఇలా అసలు అవ్వలేని కండిషన్లో మా నేచర్ క్యూర్ హాస్పిటల్ బేగంపేటలో ఉంది, అక్కడికి రిఫర్ చేస్తాం. ఓకే, జనరల్గా ఎక్సర్సైజెస్ కంపల్సరీ అని అంటూ ఉంటారు కదా. ఎక్సర్సైజ్, యోగా ఏదైనా ఒకటేనా, లేదు రెండు డిఫరెన్సా? పర్టికులర్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? లేదండి, మీకు ఎక్సర్సైజ్కి యోగాకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్తపోటు ఇంకా పెరుగుతుంది. ఒక సర్టన్ టైం వరకు మీరు ఏదైనా వాకింగ్ చేసి వచ్చినా లేదా రికరెంట్గా డంబుల్స్ లేదా వర్కౌట్స్ ఏం చేసినా హార్ట్ పంపింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ యోగా సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వడము, మనం యూజ్ చేసే మెథడ్స్లో ఆసనాస్లో బ్లడ్ పంపింగ్ హెవీ ఉండదు అసలు. దీనివల్ల ఏంటంటే యోగా వాళ్ళకి ఫర్దర్ కాంప్లికేషన్ తేకుండా ఉన్న ఫంక్షన్ ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎట్ ద ఎక్సర్సైజ్ ప్యాటర్న్కి వస్తే ఇప్పుడు మనకి మజిల్ స్టిఫ్నెస్ ఇలా కంటిన్యూగా చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంటుంది. బట్ యోగాలో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దా? ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయొచ్చు అని చెప్తాను, అది కూడా ఒక సర్టన్ టైం వరకే.
ఒక 15 to 20 minutes. స్విమ్మింగ్ చేయొచ్చు ఒక 10 minutes 15 minutes. ఇలా రెగ్యులర్గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే సరిపోతుంది. హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయడము అవి మెంటల్ మీద అండ్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తాయి. ఓకే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా హైపర్ టెన్షన్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా, సో మరి అది ఏ విధంగా క్లియర్ చేస్తారు? ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి మన బాడీలో. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనం తినే ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ అన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. బాడీలో అవి వెళ్ళి ప్రాపర్గా క్లెన్స్ అవ్వకపోతే ఆర్టరీస్ వాల్స్లో ఏర్పడతాయి. దాన్ని మనం ఇంగ్లీష్లో ప్లాక్యూస్ అంటారు. దానివల్ల వాల్యూమ్ ప్రెషర్ తగ్గి బ్లడ్ ఫ్లో అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇది తగ్గడానికి మెయిన్గా ఏంటంటే మనకి లిక్విడ్ డైట్స్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ కొన్నిసార్లు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకోవాలి. బాడీ క్లెన్స్ చేయాలన్నా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డైటరీ రిస్ట్రిక్షన్స్ చాలా ఉండాలి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి. ఓకే, అంటే మరి ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? యోగాలో కూడా అన్నీ చేయాల్సిన అవసరం వస్తుందా, లేదా పర్టికులర్గా హైపర్ టెన్షన్కి వేరే ఉంటాయా? పర్టికులర్ హైపర్ టెన్షన్కి ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా యోగాలో స్టాండింగ్ ఆసనాస్ అని ఉంటాయి, సిట్టింగ్ ఆసనాస్ ఇట్లా ఉంటాయి. మనం ఈ హైపర్ టెన్షన్లో మెయిన్గా వజ్రాసన అంటారు, సిట్టింగ్ ఆసనంలో ది బెస్ట్గా వర్క్ చేస్తుంది. మెటబాలిక్ ఇష్యూస్ అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తాడాసన అంటారు, వక్రాసన అంటారు. ఈ ఆసనాస్ కొన్ని ఒక 7 types ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి. ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ బీపీ. ఓకే, ఎలాంటి డైట్ అవసరం అంటారు మరి? ఈ డైట్లో మెయిన్గా మనం గైడ్లైన్స్ ఆలోచిస్తే ఎక్కువ మందికి మనం డైట్లో ఇచ్చే ఇప్పుడు మన రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్ని నేను అవాయిడ్ చేయమని చెప్పాను. బట్ ఫ్రెష్ ప్రిపేర్డ్ ఉండాలి ఏ ఫుడ్ అయినా. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మన ప్రతి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. ఇప్పుడు వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇలా ఎలా ఉంటాయో దానిలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎంత తొందరగా బ్లడ్లో కలుస్తున్నాయి గ్లూకోజ్ మాలిక్యూల్స్లో. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఈ బ్లడ్లో ఈ ఫుడ్ అనేది చాలా స్లోగా కంబైండ్ అవ్వడం వల్ల షుగర్ కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఆర్టరీస్లో ప్రెషర్ ఉండకపోవడం వల్ల హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఎక్కువ లో క్యాలరీ డైట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే లో క్యాలరీ డైట్లో ఆల్రెడీ వీళ్ళు డంప్ చేసిన మెయిన్ రీజన్ ఎక్కువ మంది ఇప్పుడు హైపర్ టెన్షన్లో నేను చూసిన కేసెస్లో ఒబేసిటీ ఈజ్ అ మెయిన్ క్రైటీరియా, తర్వాత డయాబెటిక్. ఈ 2 కేసెస్లో ఏంటంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఉండదు. ఫుడ్ ఏది నచ్చితే అది తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ క్యాలరీస్ అనేది బాడీలో ఎక్కువ డంప్ అవుతాయి. ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆ డంప్ అయిన కాంపోనెంట్స్ ఒక టాక్సిన్ మ్యాటర్గా సబ్స్టాంట్ అయ్యి ఈ బీపీ ఫ్లోని ఎక్కువ చేస్తాయి. కాబట్టి మనం వెజిటేబుల్స్కి వస్తే మెయిన్గా క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ ఫ్రూట్స్లో వచ్చి మనము మెయిన్గా పపాయ ఒకటి తీసుకోవచ్చు. పోమోగ్రానైట్ బాగా వర్క్ చేస్తుంది హైపర్ టెన్షన్కి అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి. అండ్ కివీ అండ్ తర్వాత వచ్చి మనం ఎక్కువ ఆరెంజెస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. అండ్ అవగాడో సేమ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇవేంటంటే బాడీని క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి, ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాయి. ఓకే, ఏవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలామంది మీట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, సో అది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు? వాళ్ళలో హైపర్ టెన్షన్ కూడా పెరుగుతుందని అంటూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది అసలు? ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి ఒక యానిమల్ బేస్డ్ ప్రోటీన్కి చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ఒక 10 to 12 అవర్స్లో బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఒక యానిమల్ బేస్డ్ అంటే మనం తినే మీట్, ఈ ఫిషెస్, ఇవైనా ఫిషెస్ కొంచెం తక్కువ టైం పడుతుంది. బట్ మటన్, చికెన్ ఇవన్నీ ఏంటంటే అరౌండ్ 48 hours పడుతుంది బాడీలో కలవడానికి, దాని మాలిక్యూల్ అనేది బ్రేక్ అవ్వి కంబైండ్ అవ్వడానికి. ఈ మీట్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా మందిలో కిడ్నీ ఫిల్టరేషన్ తక్కువ ఉండడం వల్ల వాటర్ కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది తాగే వాళ్ళలో. ఆ వాటర్ ప్రాపర్గా ఉండడం వల్ల క్లెన్స్ చేయడం తక్కువ అయిపోయి ఈ తీసుకున్న నాన్ వెజ్ ఏదైతే ఉందో అది హై ప్రోటీన్ మాలిక్యూల్ బాడీ బ్రేక్ చేయలేక కిడ్నీస్ మీద ఎక్కువ బర్డెన్ చేస్తుంది. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ యానిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయగలిగితే మనం బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వగలం. కావాల్సిన ప్రోటీన్ మనం ఎప్పుడైతే ఇస్తామో బాడీకి ఎక్స్ట్రా ప్రోటీన్ అవసరం లేదు. కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ని అండ్ ప్రోటీన్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్ కొంచెంలో కొంచెం మనం తగ్గించవచ్చు. అలాగే ఎగ్స్ తీసుకునేటప్పుడు కూడా ఎగ్ వైట్ ఓకే అంటారు, కానీ ఎగ్ ఎల్లో తీసుకోవద్దు అని అంటారు కదా, సో అది మరి ప్రోటీన్ ఎంతో కొంత మనం రెగ్యులర్గా బాడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మరి అది ఎలా తీసుకోవాలంటారు? అంటే మీరు ఎగ్స్ గురించే పర్టికులర్గా చెప్తున్నారు. అండ్ ఎగ్స్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది మనం వైట్ ఎగ్ తినాలి హై ప్రోటీన్ అంటారు, అండ్ లోపల ఉన్న యోక్ అనేది వేస్ట్ చేయాలంటారు. బట్ యోక్ తినడం వల్ల ఏంటంటే మ్యూకస్ లేయరింగ్ అనేది బాడీలో పెరుగుతుంది. అంటే లాల శక్తి అనేది ఎక్కువ ఉంటుంది, సెలైవా సెక్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం, దీనివల్ల రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే,
మెయిన్ సైంటిఫిక్గా కొంచెం అవాయిడ్ చేయమంటారు, బట్ రెండు తినొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, మరి న్యాచురోపతిలో ఏ విధమైన ట్రీట్మెంట్ మీరు అందిస్తున్నారు? రకరకాల డిసీజెస్తో కూడా వస్తూ ఉంటారు కదా, హైపర్ టెన్షన్, షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇలా కాంబినేషన్స్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంత టైం పడుతుంది? కాంబినేషన్స్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనము డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ గురించి మాట్లాడితే మనము ఫాస్టింగ్ థెరపీ ఇవ్వలేం. వీళ్ళకి ఏంటంటే ఉపవాసం పెట్టి కొన్ని డేస్ ఉంచలేం. బట్ ఫాస్టింగ్లో ఒక 3 వేస్ ఉంటాయి. షార్ట్ ఫాస్ట్, ఇంటర్మీడియట్ ఫాస్ట్, లాంగ్ ఫాస్ట్ అని ఉంటుంది. షార్ట్ ఫాస్ట్ అంటే ఒక 1 డేలో వీళ్ళకి 1 డే ఆర్ 2 డేస్లో ఓన్లీ లిక్విడ్ డైట్ మీద పెట్టి షుగర్స్ ఏవి బ్యాలెన్స్ అవ్వకుండా చూసుకుంటూ డౌన్ చేయొచ్చు. రెండు, అటు గ్లూకోజ్ లెవెల్ని ఇటు హైపర్ టెన్షన్ రెండింటిని మనం న్యూట్రలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్, మన ఎక్కువ మందికి ఎనీమియా ఉంటుంది, బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనం లిక్విడ్ డైట్ పెట్టలేం. పర్టికులర్గా సాలిడ్ ఫుడ్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఆ సాలిడ్ ఫుడ్ కూడా ఏంటంటే మనం బాయిల్డ్ ఫామ్లోనే ఇస్తాం. 70% అది బాయిల్డ్ అయి ఉంటుంది. మనం ఎక్స్ట్రా స్పైసీస్ అండ్ కంటైన్మెంట్స్ అంటే ఏమీ యాడ్ చేయం. ఇండియన్ స్పైసెస్ వరకే యూజ్ చేస్తాం. ఇవేంటంటే అబ్జర్బిల్ లెవెల్ని పెంచుతుంది, అంటే ఎపటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎపటైట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది మనకి ఎంత కావాల్సిన ఫుడ్ అనేది అంత లిమిట్లో తీసుకోగలుగుతాం. అండ్ తర్వాత వచ్చి మీరు ఇప్పుడు పెరాలసిస్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పెరాలసిస్ కేసెస్లో మనం ఫుడ్ తగ్గించలేం, ఫాస్టింగ్లో పెట్టలేం. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కైరోప్రాక్టిస్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓన్లీ స్పైనల్ అడ్జస్ట్మెంట్ వల్ల వాళ్ళకి బాడీ అనేది స్టిఫ్ అయిపోయి ఉంటుంది పెరాలసిస్లో. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఉంటుంది. అంటే పొటాషియం, మెగ్నీషియం అండ్ సోడియం లెవెల్స్ అనేది ఇర్రిలెవెంట్గా అండ్ ఇర్రెగ్యులర్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్పైనల్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత వాళ్ళకి ప్రెషర్ అనేది, ఇప్పుడు బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, హార్ట్కి ప్రెషర్ అవ్వకుండా కాపాడుతుంది. అరౌండ్ 1988లో ఒక రీసెర్చ్ జరిగింది, December 11లో. ఆ రీసెర్చ్లో ఒక కైరోప్రాక్టిస్ అంటే స్పైనల్ అడ్జస్ట్మెంట్ అనేది ట్రీట్మెంట్లో చాలా హెల్ప్ చేసిందని ఒక రికార్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హైడ్రోథెరపీ అంటారు. ఓన్లీ వాటర్ని ఒక సర్టన్ టెంపరేచర్ ఇన్ ప్లస్ ఆర్ మైనస్, హాట్గా అయినా కోల్డ్గా అయినా వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లో హెల్ప్ అయినప్పుడు మజిల్ స్టిఫ్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే బ్లడ్ వాల్ అనేది ఒత్తుకుపోదు, అంటే కంప్రెస్ అవ్వకుండా బ్లడ్ అనేది కన్వీనియంట్గా పాస్ అయ్యే వల్ల హైపర్ టెన్షన్ అనే కాంప్లికేషన్ తగ్గించవచ్చు వాళ్ళలో. ఓకే, అంటే మరి చాలా ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే బాడీలో కొన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకు మరి న్యాచురోపతి ట్రీట్మెంట్ సూటబుల్ అంటారా? సూటబుల్. వీళ్ళలో ఏం చేయాలంటే మేము స్టార్టింగ్ నుంచి ఒక డైట్ని ఫిక్స్ చేస్తాం, ఒక 1 వీక్ అలా. అండ్ తర్వాత ఆ డైట్కి వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసిన తర్వాత వాళ్ళ మెడికేషన్ని కూడా ప్యారలల్గా రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. అలా రెడ్యూస్ చేసుకున్న దాన్ని మేము ఒక 14 డేస్ పర్టికులర్ మా ప్రెజెన్స్లో చూసుకున్నప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ అంటారు, ఎలా కుక్ చేయాలి, ఏ విధంగా యూస్ చేస్తే ఫుడ్ అది మనకి హెల్ప్ అవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ని డ్యామేజ్ అవ్వకుండా ఎలా తీసుకోగలం, ఇదంతా వాళ్ళకి మేము గైడ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఉన్న ప్రాబ్లం కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెడికేషన్ ఎఫెక్ట్ అనేది మనం తగ్గించుకుంటూ వస్తే వాళ్ళలో పూర్తిగా నయం చేయకపోయినా, ఎందుకంటే కొంతమందిలో నయం అవుతుంది, కొంతమందిలో అవ్వదు, కొత్త కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం టు వాళ్ళకి హెల్ప్ చేసి మేనేజ్మెంట్ వరకు మనం గైడ్ చేయొచ్చు. ఓకే సార్, ఫైనల్గా న్యాచురోపతి ట్రీట్మెంట్ గురించి హైపర్ టెన్షన్కి సంబంధించి ఏం చెప్తారు? న్యాచురోపతి హైపర్ టెన్షన్ గురించి అంటే మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది ఎప్పుడైనా మనము పర్టికులర్గా డైట్ మెయిన్ రోల్ తీసుకుంటే ఒక 70% డైట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు తీసుకుంటే రెగ్యులర్ హ్యాబిటాట్లో ఒక్కరోజు మీరు బయటకు వెళ్ళొచ్చు, అంటే ఏమైనా మనం బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇలా తీసుకోవచ్చు. సెకండ్ డే దాన్ని న్యూట్రలైజ్ చేయగల క్యాపబిలిటీ ఉండగలిగితే కాంప్లికేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ పోతేనే దాన్ని ఆపగలం. ఒక 3-4 మంత్స్ మినిమం మనం రిస్ట్రిక్ట్ అయి ఉన్నప్పుడు బాడీ అనేది రిజ్యూనేటివ్ క్యాపబిలిటీ అంటారు, ఒక సెల్కి రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా విస్టాండ్ అవ్వాలనేది నేర్పిస్తాం మన డైట్ వల్ల. దానివల్ల దానికి ఎప్పటికీ మళ్ళీ బ్యాక్ సఫరింగ్ అయ్యే ప్రాబ్లం రాకుండా ఆపగలం. ఓకే సార్, హైపర్ టెన్షన్కి సంబంధించి అలాగే ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా వాటికి నేచురోపతి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తుందో చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.